మా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? చూసారా, అండర్ గ్రౌండ్లో కార్ పార్కింగ్లో ఉన్నాను. చూసారా ఎలా ఉందో కార్ పార్కింగ్? ఇదంతా కార్ పార్కింగ్. చూసారా కార్ పార్కింగ్? ఇవాళ ఫ్రైడే కాబట్టి ఏమీ లేరు, అసలు ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది అసలు మొత్తం అంతా. ఎంత పెద్దగా ఉందో చూసా, చాలా పెద్దది. ఉన్నాయి ఓ 10-20 కార్లు ఉంటాయి అంతే. చూపిస్తాను కార్లు చూడండి. అది ఎక్కువ కార్లు లేవు, ఇవన్నీ కార్లు కొద్దిగా 20 కార్లు ఉంటాయి అంతే. పెద్ద ఎక్కువ కార్లు లేవు ఇవాళ. మొత్తం అంతా ఫ్రీగా ఉంది. ఇవాళ వచ్చాం సరదాగా గేట్ వేసి ఇక్కడ టైం పాస్ చేద్దారండి. సరదాగా ఇవాళ ఇక్కడ పార్టీ మాట ఫ్రెండ్స్ తోటి సరదాగా వచ్చి ఇలా బాగుందా పార్కింగ్? ఎలా ఉంది చూసారా? ఇవన్నీ వాటర్ లైన్ చూసారా, వాటర్ లైన్ గమ్మున ఏమన్నా ఫైర్ అయితే వాటర్ లైన్ ఇదంతా వాటర్ లైన్ చూసారా, కరెంట్ లైన్ చూసారా. గమ్మున ఫైర్ అయింది అనుకో, మళ్ళీ కెమెరాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఏం ప్రాబ్లం జరిగిన వెంటనే తెలియజేస్తాం. ఇదిగో చూడు, వచ్చేసారా, ఎంత వాటర్ లైన్ అనమాట. గమ్మున ఏమైనా ఫైర్ అయింది అనుకో ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది. ఇదిగో లైట్లు ఇవన్నీ ఎంత 1 2 3 మీటర్లు, 3 మీటర్లకు ఒకటి పెట్టాడు పైపు. 3 మీటర్లకు ఒక పైపు. చూసారా నెంబర్ చూసారా, 3 MB. అలాగ ప్రతి చోట ఉన్నది. ఇది 3 MB మాట, ఇది 2 MB, అదేమో 2 MB, అదే నెక్స్ట్ 1 MB. అలాగే ఈ పార్కింగ్ 3 MB, 2 MB, 1 MB, 4 MB ఇవి ఉన్నాయి. పైన ఇంకా వేరే నెంబర్స్ ఉంటాయి అలా అన్నమాట. ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ కింద అండర్ గ్రౌండ్లో చూసారా. అండర్ గ్రౌండ్ ఏసీ కూడా ఇచ్చాడు. ఇప్పుడైతే శీతాకాలం పెద్ద ప్రాబ్లం లేదు, ఎండాకాలం అయితే ఈ ఏసీ గ్యారంటీ కావాలి కదా, అందుకే ఏసీ కూడా పెట్టాడు మేడం. ఇది అలారం చూసారా, ఈ అలారం మాట. ఇది గమని ఏమైనా ప్రాబ్లం అయిందనుకో వెంటనే సైరన్ మోగేస్తుంది ఇక్కడ. ఇంక ఏసీ ఇది ఓపెన్ ఏసీ మాట. ఇది ఏసీ చూసారా, ఏసీ. ఇదంతా వాటర్ లైన్ చూసారా, ఎంత పెద్ద పైప్ ఇచ్చారో, వాటర్ లైన్ పైపు. ఇదంతా పెద్ద పైప్ ఇచ్చారు చూసారా, వాటర్ లైన్ పైపు. ఇదంతా వాటర్ లైన్ పైప్ మాట. ఇదంతా ఏసీ. ఇది బాక్స్ ఎలాగ ఉండేది అంతా ఏసీ అనమాట. కింద డౌన్ ఇచ్చాడు, అంటే పైన ఇవ్వకుండా కిందకి ఇచ్చాడు అన్నమాట. ఇదిగో ఇక్కడ ఓపెన్ కింద ఇచ్చాడు, డౌన్ ఇచ్చాడు చూసారా. ఓపెన్ ఇక్కడ ఇచ్చాడు, కాల్ దగ్గర చూసారా, చూసి ఇది ఇక్కడ ఇచ్చాడు ఓపెన్. ఇది చూడు ఇక్కడ మొత్తం ఏసీలు, సెంట్రల్ ఏసీ. ఇదంతా ఏసీ మాట. సరే ఎంత పొడిగిచ్చాడు, ఇదంతా ఏసీ. ఇదంతా ఏసీ చూడు, ఇదంతా ఏసీకి సంబంధించింది. అండర్ గ్రౌండ్లో పార్కింగ్, ఇదంతా అండర్ గ్రౌండ్కి సంబంధించిన పార్కింగ్. మన రోడ్లే కరెక్ట్గా ఉండవు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఎలా ఉన్నది చూసారా. చూడు ఎంత కరెక్ట్గా చేశారు, మంచిగా చేశారు చూసారా. డబ్బులు బాబు, డబ్బు ఎంత లోపల ఎలా ఉన్నది తెలుసా. ఇంద్రలోకంలోకి వెళ్ళినట్టు ఉన్నది ఏకంగా ఇక్కడ, అంత అలా ఉంది. చూసారా ఎలా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నది చూసారా. భీములు అయ్యి చూసారా ఎలా పెట్టారో. భీములు అయ్యని రకంగా పెట్టారు అన్నమాట. భీములు అయ్యి చూసారు కదా, అదంతానే భీములతో పెద్ద పెద్ద భీములే అంటున్నారు. కార్ పార్కింగ్ ఒకటే కాదు కదా, 5 స్టేర్లు కదా మరి.
అందు గురించి 5 స్టేర్లు బిల్డింగ్ కదా, అందు గురించి. అవునా కదా? సరే ఓకే తమ్ముళ్ళు, ఉంటాం మరి, బాయ్. లైటింగ్ చూసా ఎలాగుందో, ఇదంతా లైటింగ్, ట్యూబ్ లైట్లు ఫిట్ చేశారు అంతా. చిన్న చిన్న లైట్లు సరిపోవు కదా మరి, అందుకు ట్యూబ్ లైట్లు. ఇదంతా చూసారా, హ్యాండిక్యాప్డ్లో దీంట్లో వేరే వేరే ఐటెంలు ఉన్నారు. వెళ్ళిగా పెద్ద వయసు వాళ్ళకి వేరే, పెద్ద వయసు వాళ్ళకి వేరే. మళ్ళీ ఇదిగా చూడు, పార్కింగ్ ఫర్ ఎల్డర్లీ. చూసారా, వయసు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. మళ్ళీ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదేంటో తెలిసి, ఇదిగా చూడు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ రెండు ఇచ్చాడు ఇక్కడ. ఈ ప్లేస్లో 2 ఇచ్చాడు చూసా, గ్రీన్ కలర్ వేసి ఛార్జింగ్ పాయింట్లు. ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్ వాటికి మాట ఛార్జింగ్. చూడు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ వాళ్ళే తెచ్చుకుంటారు, ఇక్కడ ఏముండదు. ఛార్జింగ్ వైర్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే. చూడు ఛార్జింగ్ పాయింట్, ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి ఇచ్చాడు. 2 ఇచ్చాడు ఛార్జింగ్ పాయింట్. దీంట్లో పెట్టుకుని డైరెక్ట్ ఛార్జింగ్ చేసుకోవటం. ఇదిగా చూడు, వేరే పార్కింగ్ ఏమన్నా కారు పార్కింగ్ చేశారనుకో, వేరే కారు వెంటనే తీసుకుపోతారు ఇక్కడ నుంచి. ఛార్జింగ్ పాయింట్ ఇది, ఎమర్జెన్సీ ఎగ్జిట్. సరే ఓకే ఫ్రెండ్స్, ఓకే తమ్ముళ్ళు. సరే చూసారు కదా ఎలా ఉంది ఇక్కడ. 360 మాల్లో పార్కింగ్ ప్లేస్లు ఇవి చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్నేహితులు. చూడు, ట్రాలీ తీసుకెళ్ళి చూడు. ఇది మా కారు చూసా, మా కార్ దగ్గరికి వచ్చేసన్నమాట. ఇది ఏసీ పాయింట్. ఇది మా కార్ దగ్గరికి వచ్చామాట. 360 మాల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఓకే తమ్ముళ్ళు, బాయ్.